ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇద్దరు కలిసి సమానంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండకుండా ఉంటాయి అన్న ఫీలింగ్తో కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో ఇద్దరు కలిసి ఉంటే మంచిదని కోరుకున్నవారు కదా, పబ్లిక్ కూడా కోరుకున్నట్టే కదా. అంటే అందరికి తెలుసు కదా, ఇప్పుడు ఏపీలో కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. తెలిసే కదా, తెలిసిన తర్వాత కదా వీళ్ళకి మద్దతు ఇచ్చింది. అంటే రెండు రాష్ట్రాల వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ యొక్క రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాలేని అంశాలు ఉన్నాయో వీళ్ళిద్దరూ పరిష్కరించాలి అనే వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇది మేజర్ పాయింట్. సో కాబట్టి వీళ్ళిద్దరికీ ఈరోజు బాధ్యతలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఈ నీటి అంశాల మీద ప్రధానంగా బాధ్యత ఉంది. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడిన మాటలో ప్రధానంగా గమనిస్తే నీరు కావాలా, వివాదం కావాలా అంటే మాకు నీరే కావాలని కోరుకుంటాం. గొడవలు కావాలా లేకపోతే మీకు ప్రాజెక్టులు కావాలంటే మాకు ప్రాజెక్టులే కావాలని కోరుకుంటాం. అంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే చాలా స్పష్టమైన వైఖరి, చాలా క్లారిటీగా పొలిటికల్ సంబంధించి చాలా క్లారిటీగా మాట్లాడతారు. ఇంకో అంశం కనుక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక మేజర్ పాయింట్ వచ్చి మనం ఎవరు డిస్కస్ చేయలేదు. మన భారతదేశంలోనే అత్యధిక వాటర్ ఉన్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తర్వాత ఏపీ, తెలంగాణ. ఈ 29 రాష్ట్రాల్లో అత్యధిక వాటర్ ఉంది మన దగ్గర ఉంది. మిగతా ఏ రాష్ట్రంలో అంత వాటర్ లేదు. సో 4 రాష్ట్రాలు ఎక్కువ వాటర్ ఉంటే 2 రాష్ట్రాలు మనకే ఉన్నాయి. సో ఇంకో ఆధారం ఇప్పుడు కృష్ణానది అంశం ప్రధానంగా తీసుకొచ్చారు. 811 టీఎంసీలు మొత్తం. ఈ 811 టీఎంసీలో సుమారుగా 299 టీఎంసీలేమో తెలంగాణకి, 511 టీఎంసీలేమో ఏపీకి అన్నారు. సో మొన్న ఒక ఇంజనీర్ చెప్తున్న ప్రకారం 299 టీఎంసీలు కూడా తెలంగాణ ఉపయోగించుకోలేదంట, 511 టీఎంసీలు కూడా పూర్తిగా ఏపీ ఉపయోగించుకోలేదంట. అంటే 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ కృష్ణానది వాటర్ని పూర్తిగా వాడుకోకుండానే వివాదం తీసుకొచ్చారు. ఇంజనీర్ లైవ్లో చెప్పిన అంశం. సో ఇవన్నీ గమనించగలిగితే ఇంకో అంశం ఏంటంటే కృష్ణానది మీద కొన్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏపీలో కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్న నాగార్జున సాగర్ ఉంది, 317 టీఎంసీల కెపాసిటీ ఉంది. పులిచింతల ప్రాజెక్ట్ ఉంది, 40 టీఎంసీల కెపాసిటీ ఉంది త్రాగునీరుకి. ప్రకాశం బ్యారేజ్ ఉంది 3 టీఎంసీలు. వైకుంఠపురం బ్యారేజ్ ఉంది 10 టీఎంసీలు. ముక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంది ఇక్కడ మన ఏపీలో. తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ ద్వారా రైట్ కెనాల్ ద్వారా ఏపీకి కూడా వెళ్తుంది. నాగార్జున సాగర్లో వచ్చే వాటర్ కూడా లెఫ్ట్ కెనాల్ ద్వారా మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో 2 ప్రాజెక్టులు శ్రీశైలం కావచ్చు, నాగార్జున కావచ్చు, 2 రాష్ట్రాలు వాడుకుంటారు. కెపాసిటీ కూడా వాటికి ఎక్కువే. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఇది 2.7 టీఎంసీ. జూరాల ప్రాజెక్ట్ ఉంది, 9.5 నుంచి 12 వరకు ఉంది. ఇది ప్రధానమైన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వాటర్ ద్వారా విద్యుత్ జనరేట్ అయ్యే జల విద్యుత్ కేంద్రాలు తక్కువ ఉన్నాయి, కానీ ఏపీలో ఎక్కువ ఉన్నాయి. జల విద్యుత్ కేంద్రాలు వాటర్ ద్వారా విద్యుత్ తయారయ్యేవి ఏపీలో ఎక్కువ ఉన్నాయి, తెలంగాణలో తక్కువ. ఇక్కడ ఎక్కువ బొగ్గు ద్వారా ప్రాజెక్టులు పవర్ జనరేట్ అవుతుంది. ఇంకో ప్రధాన అంశం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి, నెట్టంపాడు, కలవకుర్తి, భీమా. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి మీద ప్రధానమైన వివాదం రాలేదు. ఈ పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఉందో ఇది ఎప్పుడో డిపిఆర్ అయింది. ఈ డిపిఆర్ని పక్కన పెట్టి మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. గోదావరి జిల్లాల మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ఒకవేళ కనుక ఈ పాలమూరు రంగారెడ్డి ఎప్పుడైతే డిపిఆర్ అయిందో అప్పుడే కనుక ఈ ఏదైతే మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ కాకుండా ఇదే కనుక పూర్తి చేసి ఉంటే మహబూబ్ నగర్కి, నల్గొండకి, నాగర్ కర్నూలుకి, వికారాబాద్కి 4 జిల్లాలకు పూర్తిగా సాగునీరు 12 లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చేది. సో ఇది ఈ పక్కన అంశం పెట్టి శ్రీశైలం మన ఏవైతే మనకి కేసీఆర్ పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది. సో దీనివల్ల ఏమైందంటే ఈ 4 జిల్లాలకి ఏవైతే కరువు ప్రాంతాలు అంటే వాటర్ తక్కువ ఉన్న ప్రాంతాలు ఇవి. సో అక్కడ రాయలసీమలో కూడా ఎత్తిపోతల ప్రాంతం మీద వివాదం వచ్చింది. ఇప్పుడు ఈ అంశం మీద కూడా ఇక్కడ వివాదం ఉంది. అంటే అక్కడ రాయలసీమలో వాటర్ లేదని అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. ఇక్కడ ఈ మహబూబ్ నగర్ ఈ ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కాబట్టి ఇక్కడ వాటర్ ఇవ్వట్లేదు, ఇక్కడ అడుగుతారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకి ప్రధానంగా ఈసారి ఆ ప్రాంతాలని అభివృద్ధి చేసే అవకాశం దొరికింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ నీళ్ళు ఉన్నా సరే వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నీటి వివాదం అనేది రాష్ట్ర విభజన కంటే ముందుంది. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2 రాష్ట్రాల మధ్య కూర్చొని పరిష్కరించుకోవడం చెప్పింది. కేంద్రం ఏం చెప్తుంది, ఈ నీటి వివాదాలు కనుక కొనసాగితే ఏ డిపిఆర్ని కూడా మేము ఎప్పుడు ఆమోదించమన్నారు. కొత్త ప్రాజెక్ట్ ఏటికి డిపిఆర్ ఆమోదించమన్నారు. అంటే ఇప్పుడు ఏపీలో కనుక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కడితే కేంద్రం ఆమోదించాలి, తెలంగాణలో ఏమైనా కొత్త ప్రాజెక్ట్ కడితే డిపిఆర్ ఆమోదించాలి. అంటే 2 రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు కూడా ఈ నీటి వివాదం కొనసాగితే కొత్త ప్రాజెక్టులు అయ్యే అవకాశం ఉండదు. కేంద్రం ఏం ఆలోచిస్తుంది, ఈ 2 రాష్ట్రాల మధ్య వివాదం ఉండాలి అని కోరుకుంటారు కేంద్రం.
ఏ ఒక్క కేంద్రంలో ఏ పార్టీ అధికారులు ఉన్నా అదే కోరుకుంటారు కేంద్రం. రాష్ట్రాల మీద పెత్తనం చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది. సో ఆ యాంగిల్లో కనుక ఆలోచిస్తే ఈ డిపిఆర్ కొత్త ప్రాజెక్టులు అంటే కొత్త ప్రాజెక్టుకి ఏంటి డిపిఆర్ ఆమోదం తెలకపోతే 2 రాష్ట్రాలకి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు ఏవైతే అంశం ఉందో ఎక్కువ నీరున్నా వినియోగించుకోలేకపోతున్నారు, టీఎంసీలు ఎక్కువ ఉన్నా వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ నీటి అంశం మీద 2 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ప్రధానమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత కోసం ఈసారి ఈ ఇద్దరిని కూడా గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని శాస్త్రమైన పరిష్కారం చూపిస్తారని అందరూ ఆశిస్తారు. ఓకే సార్, ఇప్పుడు కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదని చాలా మంది మేధావులు అంటున్నారు. నిజంగా ఉపయోగం అనేది ఉందా లేదంటారు? అన్ని కోట్లు ఖర్చు పెట్టారు దానికి. ఉపయోగం లేదన్నట్లేదు. అది మొదట 27,000 కోట్లతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 50,000కి వెళ్ళింది, డిజైన్ మార్చారు. ఆ తర్వాత 96,000 కోట్లకి వెళ్ళింది. మొన్న ఇంజనీర్లు కనుక ఈ ప్రధాన ఇంజనీర్లు కనుక ఏసీపీలు రైట్ చేస్తే సుమారుగా 200 కోట్ల వరకు పట్టుకున్నారు. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది ప్రధాన అంశం. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అసలు ఏ ఉపయోగం లేదని అనట్లేదు. కానీ ఈ ఏదైతే పాలమూరు రంగారెడ్డి కనుక చేసుంటే 4 జిల్లాలకి చాలా ఎక్కువ ఉపయోగపడేది. కాళేశ్వరం కంటే పాలమూరు రంగారెడ్డి బాగా పెద్ద ప్రాజెక్ట్. 90 టీఎంసీల వాటర్ అయినా సరే అది ఎక్కువ మందికి 12 లక్షల ఎకరాలకు నీరు వచ్చింది, సాగునీరు. కాళేశ్వరం వల్ల ఏ జిల్లాలకు ఉపయోగం అంటారు? అంటే అన్ని జిల్లాలకి ఉపయోగం ఉందని నేను అసలు ఉపయోగం ఏ రకమైన ఉపయోగం లేదనట్లేదు. కానీ ఇవి వెనుకబడిన జిల్లాలు. ఇవి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో పాలమూరు రంగారెడ్డి జిల్లాల అంశం ఏదైతే చెప్పానో ఇవి వెనుకబడిన జిల్లాలు. ఇది కనుక ముందు చేసి ఉంటే ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి అది మన కాళేశ్వరం పెట్టుకుంటే ఇది ఉపయోగపడి ఎక్కువ ఉపయోగపడేది అనమాట. ఇంకోటి మన రేవంత్ రెడ్డి గారు ఇది రాయలసీమ ఆపేశాను నేను చెబితే చంద్రబాబు నాయుడు గారు వింటారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పడింది, దాని గురించి ఏం చెబుతారు? అంటే ఒక చిన్న లాజిక్ మీరు గమనించాలి. అంటే రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అందరూ తీసుకొస్తే, లేదు చంద్రబాబు నాయుడు గారిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని చెప్పారు. అంటే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే 2 రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉంది అని అన్నారు. ఒకవేళ రాయలసీమ ప్రాజెక్టు కనుక రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆపితే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ఈ నీటి వివాదాలు ఇంకో ఆప్షన్ తీసుకునే అవకాశం, అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండొచ్చు. సో ఈ అంశం మీద ఎక్కడ కూడా టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన స్పష్టత ఇవ్వలేదు ఈ పాయింట్ మీద. సో ఈ పాయింట్ మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇద్దరి మధ్య అధికారులు కూడా కూర్చొని చర్చించుకునే అవకాశం ఉంటుంది, కొలుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అట్లాగే మార్చి కల్లా ఇది పోలవరం పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. 27 మార్చి 27 మార్చి పూర్తయిద్ది అంటారా? అంటే 27 మార్చి కంటే అవ్వచ్చు, ఎందుకంటే 70% అయ్యారు. ఇంకో 20% ఉందని. ఇంకో 20% పాటు ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఏదైతే పోలవరం సంబంధించిన నెరవేరుస్తున్నారో వాళ్ళకి ఇంకా 16 అందలేదు. ఇప్పుడు చాలా మంది ధర్నాలు కూడా చేస్తారు. అంటే కేవలం 20% ఉండగానే 70% పూర్తయిన తర్వాత కూడా ఇంకా నెరవేర్చడానికి అందకపోతే చాలా అది రేపు వాళ్ళు అడ్డుకుంటారు కూడా ప్రాజెక్టు. సో మొన్న అంతకుముందు కూటమి ప్రభుత్వం వచ్చిందో 1000 కోట్లు ఇచ్చారు. ఇంకా మిగతా రావాల్సిన అవసరం. ఇప్పుడు మనకి ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ స్టార్ట్ అవుతుంది, కేంద్ర బడ్జెట్లో కనుక ఈ అమరావతి గెజెట్ నోటిఫికేషన్ ఒకటి, పోలవరంకి ఏదైనా ప్రత్యేకమైన ఏదైనా జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి నిధులు కనుక ఇవ్వగలిగితే ఫస్ట్ ఆ నెరవేర్చుతున్న బాధ్యత పరిష్కారం చేయగలిగితే ఒక సమస్య కోరికే అవకాశం ఉంది. అంటే పోలవరం అనేది మరి ఇది మన తెలంగాణకి ఏమైనా వివాదం అయ్యిద్దా? తెలంగాణ వాళ్ళు దాని మీద ఎందుకని ఏడుస్తున్నారని కాదు, కొంత వాటర్ విషయంలో వాళ్ళకి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారంటే ఒకవేళ కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి ఎక్కువ వాటర్ వస్తే సుమారు 1000 టీఎంసీలు. ఇప్పుడు మొన్న లోకేష్ చెప్తున్నారు 10 టీఎంసీలకి వివాదం జరుగుతున్నారు. ఇప్పుడు 50 టీఎంసీలకు గొడవ అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు 1000 టీఎంసీలు అంటే 1000 టీఎంసీలు నీరు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. వాటిని మేము స్టోరేజ్ చేసి ఉపయోగించుకుంటామన్నారు. సో ఒకవేళ కనుక ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అక్కడ నుంచి కృష్ణకి పంపిస్తే మళ్ళీ ఇందులో పెరుగుతుంది కదా, వాటర్ పెరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణకి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వల్ల కూడా ఆ తెలంగాణకు కూడా ఉపయోగం ఉంటుంది. అవసరమైతే తమిళనాడు కర్ణాటక కూడా ఇస్తామని చెప్తున్నారు. మన లోకేష్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతే మిగతా రాష్ట్రాలకి మిగిలిపోతే ఆ రాష్ట్రంలో ఏం చేసుకుంటారు వాటర్. సుమారు ఎన్ని నీళ్లు నిల్వ చేయొచ్చు పోలవరం పూర్తయితే? 1000 టీఎంసీలు కెపాసిటీ. 1000 టీఎంసీ పోలవరం పెద్ద ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రం ఉంది. సో ఒకవైపు పవర్ జనరేట్ అవుతుంది, వాటర్ స్టోరేజ్ అవుతుంది. సముద్రంలోకి వృధా ఏదైతే వృధా అయిపోతుందో ఆ వాటర్ వృధా కాకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ కనుక కెపాసిటీ పెరిగినప్పుడు, స్టోరేజ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఈ స్టోరేజ్కి అంటే ఈ 811 ఎంత స్టోరేజ్కి 1000 స్టోరేజ్కి మేము 811 ఇచ్చాము. ఒకవేళ 1500 పెరిగింది కాబట్టి మాకు ఇంకా ఎక్స్ట్రా కావాలని తెలంగాణలో అడగచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు. లేదా మహారాష్ట్ర కూడా మనకు ఉంది, ఈ కృష్ణా జిల్లాలో అటు నుంచి మహారాష్ట్ర కూడా కొంత తీసుకుంటుంది. వాళ్ళు కూడా అడుగుతారు, వాళ్ళు కూడా కొంత ఇవ్వచ్చు, ఉండగలిగితే ఇవ్వచ్చు.
ఆ అవకాశం ఉంది. అనవసరంగా సముద్రంలో పోవడం ఏంటంటే ప్రధాన అంశం. 2000 నుంచి 2004 దాకా చుక్క నీరు అనేది మహారాష్ట్ర వదల 2 రాష్ట్రాలు కరువులు అల్లాడినాయి. సేమ్ అట్లాంటి కరువు మళ్ళీ వచ్చింది అనుకోండి, వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారు? చాలా ఉపయోగం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టుకి కేవలం మన రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాలు, ఒరిస్సా కావచ్చు, లేకపోతే ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్, ఇవన్నీ కూడా హైడ్రేట్ మన గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పర్యావరణానికి నష్టం కలుగుతుంది, ఈ ప్రాజెక్ట్ని ఆపేయాలని చెప్పి తెలంగాణ నుంచి పెద్ద సమస్య లేదు. ఒరిస్సా చాలా పెద్ద అబ్జెక్షన్ చేసింది, ఎందుకంటే ఫిజికల్గా ఒరిస్సాలో ఉంది. అప్పుడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా చంద్రబాబు వెళ్ళి కొంచెం మాట్లాడి ఇవన్నీ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ డిస్టర్బెన్స్ అయిందా చాలా సమస్యలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలి. అనవసరంగా దాన్ని రాజకీయ చేయడం ఏమవుతుందంటే కేంద్రం కూడా సహకరించదు, మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. కేసీఆర్ గారు ఇంకా నీరు దోచుకుంటున్నారు, అది దోచుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు వదిలిన సెటార్ల ద్వారా ఆయన మాటలు అనేవి బంద్ అవుతాయి అంటారు? ఇప్పుడు 229 టీఎంసీలు కేసీఆర్ గారే ఒప్పుకున్నారు అనేది బండి సంజయ్ గారు పేపర్ స్టేట్మెంట్ లైవ్ ఇచ్చిన విషయం. మీకు అదే చెప్పాను. అసెంబ్లీలో కనుక వచ్చి ఆ రోజు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు అగ్రిమెంట్లు బయట పెట్టగలిగితే ఈ వివాదాలు అన్నీ ఉండవు. అగ్రిమెంట్లు బయట పెడతారేమో అని మనమందరం భావించాం. ఎవరు అగ్రిమెంట్లు పెట్టలేదు. ఈయనేమో రేవంత్ రెడ్డి గారు ఏమో వాళ్ళ మీద విమర్శ చేయడం, వాళ్ళేమో వెళ్ళిపోవడం, ఇది జరిగింది. సో అగ్రిమెంట్లు ఇప్పుడు 229 టీఎంసీ అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్తున్నారు క్లియర్గా. అగ్రిమెంట్లు బయట పెట్టలేదు, పెడితే హ్యాపీగా ఉన్నాం. సో నాకున్న అంచనా ప్రకారం ఈ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక ఒప్పందంకి రావచ్చు, అధికారులతో కలిసి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే చేస్తారా? చాలా చాలా ఉపయోగం చేయాలి. ఇప్పుడు పరిష్కరించాలనే వీరిద్దరిని ఎన్నుకున్నారు. పరిష్కారం జరుగుతుందని అందరూ భావిస్తారు. పరిష్కారం కూడా రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు, పరిష్కారం కూడా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. పరిష్కారం ప్రజలు కోరుకున్నారు, పరిష్కారం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ఈ పరిష్కారం ఎక్కడ కేంద్రంలో పరిష్కరించే అవకాశం లేదు, కోర్టుల్లో పరిష్కరించే అవకాశం అసలు లేదు. సో కాబట్టి ఒకే ఒక ఆప్షన్ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. అధికారులతో కలిసి ఫాలోఅప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. పిఠాపురం. హాయ్ సార్. 2 సంవత్సరాలు ఇంకా నెల